విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్, కౌన్సిల్, డిప్యూటీ చైర్మన్ క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. ఇవాల్టి నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారు. శాప్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. క్రీడా పోటీలకు సన్నాహక ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 13 రకాల ఆటల పోటీల్లో పాల్గొననున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెనికాయిట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతాయి. షటిల్ బ్యాడ్మింటన్ను డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ క్రీడల కోసం రెఫరీలు, అంపైర్లు, సహాయకులు మొత్తంగా 200 మంది సిబ్బందిని నియమించారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 140 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలానే శాసనమండలిలో 58 మంది ఎమ్మెల్సీలుండగా 13 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిశాక స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయి. చివరి రోజు సీఎం చంద్రబాబు ఆడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే అసెంబ్లీ అలాగే మండలిలో ఉన్న శాసనసభ్యులు అయితేనే, మంత్రులు అయితేనే ప్రతి ఒక్కరూ దృఢంగా ఉండాలా, క్రీడాలోకాన్ని ప్రోత్సహించాలా. ఈ రాష్ట్రంలో కూడా క్రీడల పట్ల ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంటే తప్పకుండా తమ తమ నియోజకవర్గాల్లో ప్రోత్సహించనే లక్ష్యంతో ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాంప్రదాయబద్ధంగా అసెంబ్లీ, మండలిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతా వచ్చారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు మరిచాయి. మేమైతే ఈసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మా శాప్ చైర్మన్ గారు అయితేనే, మేమైతేనే, శాసనసభ్యులు అలాగే మండలి సభ్యులు ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం టోటల్గా 3 రోజులు జరుగుతుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్, కౌన్సిల్, డిప్యూటీ చైర్మన్ క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు మరికొద్ది సేపట్లో అని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీలకు సర్వం సిద్ధమైంది. అయితే మరికొద్ది సేపట్లో ఈ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఈ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో పూర్తిగా అక్కడ పర్యవేక్షణ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇండోర్ స్టేడియంలో ఇప్పుడు క్రీడలకు సంబంధించి కొన్ని అక్కడ పక్కనే ఉన్న ఇండోర్ స్టేడియంలో కూడా బ్యాడ్మింటన్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండోర్ స్టేడియంలో ఆడిస్తున్నారు. అదేవిధంగా క్రికెట్, అదేవిధంగా మిగతా క్రీడలకు సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో ఎమ్మెల్యేలుగా ఇప్పటికీ అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా అసెంబ్లీలో కూడా ఫోటో సెక్షన్ కూడా జరిగింది. అనంతరం అక్కడి నుండి పూర్తిగా ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అక్కడి నుండి డైరెక్ట్ గా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కి చేరుకుంటారు. అక్కడ క్రీడలకు సంబంధించిన మంత్రి పూర్తిగా ఈ క్రీడలను ప్రారంభిస్తారు. అయితే పూర్తిగా 3 టీంలు, క్రికెట్ కి సంబంధించిన 3 టీంలు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 175 మందికి గాను సుమారుగా 140 మంది ఎమ్మెల్యేలు దీంట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వివిధ ఆటల పోటీల్లో వాళ్ళ నైపుణ్యాన్ని కూడా చూపించుకునేందుకు పూర్తి స్థాయిలో ఉన్నారు అని కూడా చెప్పవచ్చు. రేపు ఉదయం నారా లోకేష్ కూడా ఆ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయన కూడా లోకేష్ కూడా రేపు ఆడే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా 3 రోజులు జరిగే ఈ క్రీడల్లో పూర్తిగా 70% ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాకూబ్.